ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి మహోత్సవాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారిక పూర్వకంగా నిర్వహించుకోవడానికి జీవో ఇవ్వటం పట్ల టీడీపీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రగడ కోటయ్య జయంతిని ఆదివారం టీడీపీ కార్యాలయంలో జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల సమస్యలపై ఉద్యమాలు నడిపిన ఉద్యమ సూర్యుడు ప్రగడ కోటయ్యగా నాయకులు నివాళి అర్పించారు. ఆయన పోరాటాల ఫలితంగానే చేనేత సహకార సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. ఆయన జన్మదినాన్ని అధికారిక పూర్వకంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వానికి చేనేత వర్గాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రగడ కోటయ్యకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జన్నాదుల మహేష్, తిరువేదుల సాంబశివరావు, దివి హేమంత్ కుమార్, అక్కల ప్రసాద్, గోలి శ్రీనివాసరావు, కాటూరి భాస్కర్, గట్టు బాలశ్రీనివాసరావు, గుర్రం లక్ష్మీనారాయణ, కాటం రవి, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కె శ్రీనివాసరావు, దివి సత్యనారాయణ, జొన్నదుల బాలాజీ, తాడిపత్రి గణపతి, గంజి నాగరాజు, మండూరి దుర్గా తదితరులు పాల్గొన్నారు. ప్రజాబంధు ప్రగడకోటయ్య గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ఆయన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే విధంగా జరపడానికి సహకరించినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చేనేత కార్మికుల మార్గదర్శకుడు, చేనేత బాంధవుడు, పెద్దలు ప్రగడకోటయ్య గారి జయంతి సందర్భాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకునే అవకాశాన్ని రూల్ని పాస్ చేసినందుకు మా పద్మశాలీల కులస్తులందరూ కూడా, రాష్ట్రం మొత్తం మీద ఉన్న పద్మశాలీలందరూ కూడా చాలా చాలా ఆనందపడుతూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తారు. చేనేత పితామహుడు ప్రజాబంధు ప్రగడకోటయ్య గారి 111వ జయంతి ఉత్సవాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రీతం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రగడ కోటయ్య గారు చేనేత కార్మికుల కోసం, చేనేత పరిశ్రమ కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి అటువంటి చేనేత పితామహుని జయంతి కార్యక్రమాన్ని అధికారపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగగా జీవో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి పద్మశాలి సంఘీలే కాకుండా చేనేత వర్గాలు అనేక మంది ఈ రోజున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి సేవా తత్పరుడు, నిరాడంబుడు, మరి ఆయన గతంలో అనేక రాజకీయ పదవులు నిర్వహించినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్కడ ఏ విధంగా ఆస్తిపాస్తులు సంపాదించుకోవటం కానివ్వండి, రాజకీయం ద్వారా లబ్ధి పొందడం కానీ జరగని వ్యక్తి ప్రగడకోటయ్య గారు. మరి గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే శాసనసభ్యునిగా చేశాడు. తర్వాత 1974 నుంచి 1980 వరకు కూడా రాజ్యసభ సభ్యులుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవహరించారు. మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో తన వాణిని వినిపించారు. ఇన్ని కార్యక్రమాలు ఇంత చేసినా కూడా ప్రతినిత్యం చేనేత కార్మికుల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రగడకోటయ్య గారికి నిజంగా ఈ చేనేత వర్గాలంతా కూడా ఎంతో రుణపడి